బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ పార్టీకి 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులను సన్మానించిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ ఎందరో నాయకులు పార్టీ కోసం కష్టపడ్డారని వారిని కొనియాడారు. అలాగే రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం, ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం, బీజేపీ భారతీయ జనతా దేశానికి ఘనత. भारत माता की जय, भारत माता की जय। अभी आना को फोटो दे। ओके। भारत माता की जय। వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలలో భాగంగా మరి భారతదేశ ఎమర్జెన్సీ కాలంలో అప్పటి నుండి కూడా పార్టీకి వెన్నంటూ వండుకుంటూ కరసేవకులుగా సేవ చేసిన సీనియర్ నాయకులందరికీ కూడా ఈరోజు ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారికి చిరు సత్కారం చేసి వారి సేవల్ని పార్టీ కార్యకర్తలందరికీ కూడా వివరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు. भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव 1980 ఏప్రిల్ మే పార్టీ ఆ రోజు స్థాపించబడింది. అంటే సుదీర్ఘ ప్రయాణం, చాలా రోజుల ప్రయాణం. ఎక్కడో ఆకాశంలో అధికారం ఉంటే దాన్ని అందుకోలేమని కూడా తెలిసి కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు అప్పుడు దాన్ని ప్రారంభించిన జంషీద్ చాక్లా గారు, చాలా సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు, వాళ్ళందరూ కూడా అంటే సిద్ధాంత విభేదాలతో బయటకు వచ్చారు. అంతకుముందు జనసంఘ్ ఉండే 1977 తర్వాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా ఒకటే వేదిక మీదకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఏ పరిస్థితిలో కూడా ఈ ప్రజాస్వామ్యానికి ఆటాలి, దాన్ని నియంత్రిత అనగదొక్కాలి అనేది ఆ భావ సారూప్యతతో ఆయన పార్టీలు నిలకడలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు, ఆలోచన విధానం వారు. అంటే ప్రధానంగా మనం కూడా ఏం చూస్తాం, దేశభక్తిని చూస్తాం. అది దాన్ని కాదనుకొని 80లో అయితే పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే 45 సంవత్సరాలు కలిసి పనిచేస్తే కూడా అధికారం వస్తుందని ఆలోచన లేదు. 370 అధికారాలు రద్దు అయితేనే కూడా నేను ఊహించలేదు. ఈ చదువుతో కూడా 370 ఆడికి రద్దు చేయాలని చెప్పినాం. మనం అయోధ్యలో రామాలయ నిర్మాణం కావాలని చెప్పినాం. మరి ఇన్ని విజయాలు సమర్పించడం అంటే సదుపాయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు 40-50 సంవత్సరాలకు నిబద్ధత గల కార్యకర్తలు పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైనవి మనకు. ఉదాహరణ ఘర్షకుర్తి వెంకన్న గారిని తీసుకుంటే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడేవారు. మరి ఇక్కడికి వెళ్ళి అప్పుడు అయోధ్యలో కరసేవకు పోయినట్టయితే కేవలం ఇద్దరు పోయినారు. ఒకటి కనకయ్య గారు, వారు చనిపోయినారు. హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత జాబ్ చేసిన తర్వాత వీరు ఇక వెంకటస్వామి గారు, రాజయ్య గారు దాదాపు 40-50 సంవత్సరాలు కూడా పనిచేస్తూ ఉన్నారు పార్టీలో. మరి ఒక పార్టీ చెప్పింది ఆ రోజుకెళ్ళి ఈ రోజుకి పనిచేసే నాయకులకు ఎవరైతున్నారో వాళ్ళందరి కష్టమే కృషి వల్ల ఏదైతున్నదో పార్టీ ఈ రోజుకి ఈ దశలో ఉండడానికి అనే విధానంతో కూడా పార్టీ దాదాపు ఈ వారం 10 రోజులలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ మేజర్గా మన మేనిఫెస్టోలో ఏం చెప్పినా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ పక్కకోలే రామాలయ నిర్మాణం కావాలి, 370 ఆడికి రద్దు కావాలి, వక్ఫ్ బోర్డు, రేపు కామన్ సివిల్ కోడ్, సిఐఏ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద తేనెటీగా కదిలిచ్చినట్టు ఉంటుంది. అయినా నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి వీటన్నిటిలో కూడా మనందరూ కూడా వాటా ఉంది. మరి మనం కూడా 2 సార్లు కూడా బండి సంజయ్ గారికి ఓటేసి బండి సంజయ్ గారు పోయి అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రామాలయ నిర్మాణం కానీ, 370 ఆట కానీ, వక్ఫ్ బిల్ కానీ మన తరఫునందరూ కూడా ఓటు వేస్తుండే అక్కడ. అంటే మనందరి ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా ప్రాథమిక హక్కును ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏదైతుందో ఛాలెంజ్గా తీసుకుందాం. మొన్నటి వరకు కూడా అధికారం లేదు, అధికారం కోసం కొట్లాడే, ఉనికి కోసం కొట్లాడినాం. కానీ రేపు మనం పోరాడేది అధికారం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో అధికారం రావాలని విశ్వాసంగా మనం పనిచేస్తున్నాం కనుక మరొకసారి కూడా ఈరోజు దీన్ని స్వీకరించిన సీనియర్లందరూ కూడా శుభంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.